నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువు ప్రాంతంలోని పాష మైలారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఒక ఫార్మా బల్క్ డ్రగ్ తయారు చేసేటువంటి కంపెనీ, అందులో ఒక గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ కావడము, దాంతో అక్కడ ఉన్నటువంటి భవనము పూర్తిగా కుప్పకూలి నేలమట్టం కావడము, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఆ కూలిపోయినటువంటి భవన శిథిలాలలో చిక్కిపోవడము. ఇప్పటికీ వచ్చినటువంటి వార్త ప్రకారము 12 మంది కార్మికులు ప్రాణాలు పోయాయి. మరొక 30 మందిగా పైన కార్మికులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆ సంఘటన పట్ల మా జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా మా యొక్క ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వెంటనే ఫోన్ చేసినప్పుడు దాని విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఆ విషయము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయలు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, 2 సెక్టార్స్లలో ఎల్లప్పుడూ పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలి. ఒకటి, ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గోడౌన్స్లో కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, వాణిజ్య భవనాలు, వాటన్నిటిపైన పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా కెమికల్ ఇండస్ట్రీసు, ఫార్మా ఇండస్ట్రీసు, ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిపైన కూడా పర్యవేక్షణ చేసి ఆయా మేనేజ్మెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు ఇచ్చి ప్రమాదాలు నివారించే విధంగా, కార్మికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం చూస్తున్నాం, హైదరాబాదులో ఇటీవల చార్మినార్ దగ్గర ఒక భవనము షార్ట్ సర్క్యూట్తో మొత్తం కుటుంబం ఏ రకంగా మరి చనిపోయారో మనం చూసాము. కాబట్టి ఆ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళము మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి బాధితుల పక్కన నిలబడతాము. ఈసారి కూడా అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాల సహకారం అందించే విషయంలో వాళ్ళు ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాలుగా మరి వైద్యపరంగా కానీ ఇతరత్ర కానీ ఆదుకుంటాము. ఆ చనిపోయినటువంటి కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాలతో కూడా మాట్లాడి ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా సహకారం అందించి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 45,000 ఎకరాలు తన దూర కంత లేదు, మెడకో డోలంట, ఇచ్చినాడికి దిక్కు లేదు, మళ్ళీ 52,000 కోట్ల రూపాయలు అప్పు. ఇది కాక మళ్ళా అప్పు. ఈ అప్పంతా తీసుకొచ్చి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు. ఈ సమర్పణం చేసి
దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతాడన్నా? ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఒక్క సంవత్సరంలో చూసాం. ఇంకా 4 సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు చెప్పాడు ఈ సంవత్సరంలోనే, చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు, చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు. బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా, బాగుంది డైలాగ్, బ్రహ్మాండంగా ఉంది, మ్యూజిక్ గుర్తు ఇంకా బాగుంటుంది. గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా, బాగుంది. మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడి చివరి రోజు రాసుకోవాలి. మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు. చాలా పవర్ఫుల్ డైలాగులు. ఒక ముఖ్యమంత్రి, సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి, కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులను అడుగుతా ఉన్నా, బెల్ట్ షాప్ తిడితే బెల్ట్ తీస్తానని పవర్ఫుల్గా చెప్పావుగా, బెల్ట్ షాప్ ఎక్కడ లేదా? అసలు బెల్ట్ షాపు లేదా? నీకు బెల్ట్ లేదా? ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా, ఎక్కడ దొరకలేదు గంజాయి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. దొరికిన గంజాయి అది, దొరకని గంజాయి ఎంతో. అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు. సంవత్సరం అయింది, ఇంకా సిగ్గులేదు నీకు. సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మహిళల మీద చెయ్యి పడితే అదే వాడికి చివరి రోజు. కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని, తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా? చివరి రోజు చేసావా? డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప పవర్ అంతా నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ, ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి, అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూలు పెట్టుకోలేరు. కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి, కేసులు పెడతానంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంగతి దేవుడు ఎరుగు. ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్నీ తప్పులే. 10th క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడమని ప్యాక్ చేశారు, అన్నీ తప్పులే, దుర్మార్గం. అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ సిగ్గు లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా. అందుకని ఆయన చెప్పింది వేదం. ఒకటి కాదు, అన్ని శాఖలు ఆయనయే. హోంశాఖలో ఆయన ఏళ్ళు పెడతాడు, మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూలు చేస్తాడు, R&Bలో ఆయనే ఉంటాడు, అన్ని శాఖలు చూస్తాడు. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఆయన ఏం అనడానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కూడా ఏం లేదు, మైక్ ముందే ముఖ్యమంత్రి. కనమాయాన్ని ఆయన చూసుకోవాల్సిందే. చివరికి ఏంటో తెలుసా మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతిలో లేదు. లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు. లిస్ట్ అంతా తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళితే లోకేష్ టిక్కు పెడితే కలుపుతారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు, మంచి ప్రభుత్వం మాది, షూరిటీ గ్యారంటీ, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ వేదిక మీదకైనా వెళ్ళండి, అది అంతర్గతమైన మీటింగా, బహిరంగ మీటింగా, బహిరంగ సభ, లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా, ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, ఏ చర్చాగోష్ఠి కన్నా వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవటం. నేను హైదరాబాద్ నిర్మించా, ఎక్కడ నిర్మించావు నాకు అర్థం కాల. ఆయన హైదరాబాద్ నిర్మించా, నేను ఐటీకి పితామహుడిని, ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. ఇంకేదో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అట్లాంటోడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి, ఈ రెండూ తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ఈర్ష్య, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన భయం
ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడో అనేటువంటి ఛాయలు నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఒప్పుకోడు. నాకు ఆశ్చర్యం వేసింది, హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంట. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం. దీంట్లో అందరికీ తెలుసు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు సూపర్ 6 పథకంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని 65 లక్షల పైచిలకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఒక్కటే రోజు 9,000 కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే 45 లక్షలు ఇచ్చిందో తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే ఒక్క పిల్లోనికి మాత్రమే అని చెప్పి, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవను మనమందరం కూడా ఒక్కసారి ప్రశంసించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా. ఒకవైపు ఈ సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును 20,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఉచిత ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేశారు. మాఫియా ద్వారా 1,000 కోట్లు సంపాదించి అక్రమార్జన చేసి వెనకేసుకున్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుకనంతా కూడా అందిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత చౌకగా ఉచిత ఇసుక దొరుకుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1,00,000 గ్రాడ్యుటీ ఇవ్వడం, పోలవరం నుంచి కేంద్రానికి 12,000 కోట్లు నిధులు సాధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి విశాఖ స్టీల్ను పరిరక్షించింది ఈ ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు రాయలసీమ విషయానికి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో గత ప్రభుత్వం నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టును 3,850 కోట్లతో పూర్తిగా ఆధునీకరిస్తూ చివరి ఆయకట్టు వరకు ఈ సంవత్సర కాలంలోనే నీళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈరోజు నిజం కాబోతా ఉంది. కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వంలో అరాచకం నుంచి ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు, అదేవిధంగా విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వ్యవసాయం విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ రబీలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసిన ఈ ప్రభుత్వం. దాదాపు ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. అదేవిధంగా 23-24 ఖరీఫ్లో రబీలో కలిసి కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే గత ప్రభుత్వం సేకరిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 68 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ ఆటకెక్కించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేము హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు.
నేను అదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పాను. మీరు లేట్ చేయొద్దు, వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులు తెప్పించండి, పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. ఈ యొక్క ధృవ ఆసుపత్రే కాదు, ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా ఇచ్చండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంటుంది. చెప్పండి, మృతుల సంఖ్య పైన కూడా ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ రాలేదు. మీరు కూడా సంఘటన స్థలాన్ని విజిట్ చేశారు, అంటే ఒక సరే, ఇలాంటి సమయంలో మృతుల సంఖ్య బాగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనము ఆందోళన గురి చేయొద్దనే ఒక బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. ఆ షిఫ్ట్లో 150 మంది పనిచేస్తున్నారు. 150 మందిలో 26 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు, 8 మంది చనిపోయారు. అంటే 26, 8, 34, ఒక 20-30 మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారంటున్నారు. ఇంకొక 50-60 మంది పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు. మరి ఆ 50-60 మంది ఆ శిథిలాల కింద ఉన్నారా, గాయపడి ఉన్నారా, వారు సజీవంగా ఉన్నారా, మరణించారా, ఎంతమంది మరణించారు అనేటువంటిది అధికారులు చెప్పాలి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. 4 అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. మరి దాని కింద ఎవరెవరు ఉన్నారు అనేది తెలవట్లేదు. ఒకటి, ఈ బాయిలర్ బ్లాస్ట్ కావడం వల్ల పక్కనే ఉండేటువంటి ఆఫీస్ బ్లాక్ కూడా కూలిపోయింది. మరి ఆఫీస్ బ్లాక్ లో ఏం జరిగింది, బాయిలర్ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది అనేటువంటి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహిత్యంగా, దెర్ ఇస్ కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్. అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ, ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ, ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా, లోపల ఉన్నారా, చనిపోయారా, వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 5 గంటలైనా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు. మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొట్టుమిట్టాడుతున్నటువంటి, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. ఎస్బీ ఆర్గానిక్స్ హత్నూరాలో జరిగినప్పుడు కూడా 5 చనిపోయారు. అప్పుడేదో తాత్కాలికంగా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఆ నిమిషానికి పనిచేయడం కాదు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలి. ఇదే పాశమైలారంలో ఈ సంవత్సర కాలంలో 3 జరిగినాయి. ప్రతిసారి 3, 5 చనిపోతా ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలరీస్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి, లేబర్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలి. సేఫ్టీ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడా ఎక్కడికో వేసినటువంటి సంఘటనలు లాస్ట్ ఇయర్ లో చూసాం. అయితే మళ్ళా సంవత్సరం కాకముందే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎంతంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ రాలేదు, మేలోనే మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు. మరలా జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా అదే పద్ధతి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఏదో అంటారులేండి, ఎక్కడ కూర్చున్నా బంతిలో వడ్డించే వాడి చేతిలో ఉంటుంది. అట్లా వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, మరి రకరకాలైనటువంటి కారణాలు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకునే వాళ్ళని మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసుల్లో దొరకలే. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి 12వ తారీఖున GOMS నంబర్ 5ను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే 1,40,000 పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జీవో సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే బాగానే ఉంది జీవో. నేను చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జీవో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు. కానీ ఆ జీవోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జీవో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు 2024 ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళుగా వస్తుంది ఆ యొక్క వ్యవస్థ వచ్చి, వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు. అలా కాదు ఈసారి
వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో పనిచేయకుండా వేరే దగ్గరికి వేసి, అంటే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దీంట్లో రేషనలైజేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలంతా కూడా తగ్గించడము, మరి నిరుద్యోగులకి నోరు కొట్టడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ట్రాన్స్ఫర్స్లో కూడా బేసింగ్ అందట రేషనలైజేషన్ దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు. ఆ రేషనలైజేషన్ అనే దాంతో ఎక్కడ ఏ సచివాలయంలో ఎవరైనా ఏంటనే దాంట్లో ఉద్యోగస్తులు కన్ఫ్యూజను, ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి సమయంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని తీసుకురావడం కొత్తగా, మరి జనరల్గా చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ మండలంలో పనిచేయచ్చు. ఇటు గ్రామ సచివాలయం అయితేనేంటి, వార్డు సచివాలయం అయితేనేంటి, వాళ్ళ సొంత విలేజెస్లో, నేటివ్ విలేజెస్లో మాత్రం పనిచేయకుండా పక్కన విలేజెస్లో సేమ్ మండలంలో వేయచ్చు. ఇంతకుముందు కూడా ఉన్నాయి. అదేవిధంగా వార్డు కూడా వాళ్ళ సొంత వార్డులో కాకుండా వేరే వార్డులో వేసుకుంటూ సేమ్ మండలంలో కంటిన్యూ చేయొచ్చు. కానీ దానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.